నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు నైమిషారణ్య పీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి గురుజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. అంటే మా నిత్య జీవితంలో మేము ఎదుర్కొనేటువంటి సందేహాలు చాలా ఉంటాయండి. దైవిక పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు. ఇందులో భాగంగా అందరూ అడిగేది దేవుడి శ్లోకాలు చదవాలన్నా, ఒక మంత్రం జపించాలన్నా ఎంతో నియమనిష్టలతో ఉండాలి. అమ్మవారి ముందు, అయ్యవారి ముందు కూర్చుని చక్కగా శుభ్రత పాటించి కూర్చుని అప్పుడు మంత్రాలు జపిస్తేనే, పఠిస్తేనే అవి సిద్ధిస్తాయి. ఎక్కడ పడితే అలా మీరు ఆ మంత్రాలు కానీ అవి అలా పఠించొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ ఒక్కటే అడగాలనిపించింది. మేము ఏ చోట ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి దైవనామస్మరణ చేసుకోవడంలో భాగంగా ఒక మంత్రాన్నో, ఒక శ్లోకాన్నో చదవాలి, పఠించాలి అనుకుంటే ఏ శ్లోకం పఠించవచ్చు? అలాగే వాటికి ఏమైనా నియమాలు ఉంటాయా? నియమాలు లేకపోయినా పర్వాలేదా? మాకు దైవానుగ్రహం వీటి వల్ల లభిస్తుందా? ఇలాంటి సందేహాలు చాలా మంది అడిగారండి. అవి మేము ముందు ఉంచుతున్నాను. అంటే మనకు పూజా విధానంలో ఆరంభంలోనే మనకు ఒక శ్లోకం ఉంటుంది. అపవిత్రో పవిత్రోవా సర్వ అవస్థంగతో ఆపివ యహ స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచిహి అని. అంటే మనం ఎటువంటి అవస్థలో ఉన్నప్పటికీ అపవిత్రుడువా పవిత్రుడువా అంటే నువ్వు మైలలో ఉన్నావా లేకపోతే శుచిగా ఉన్నావా అనేది కాదు ముఖ్యం. ఇక్కడ నువ్వు ఏ క్షణమైతే పుండరీకాక్షుణ్ణి స్మరణ చేశావో, భగవత్ స్మరణ చేశావో, సభాభ్యంతర శుచి అంటే లోపల బయట మొత్తం శుచి భూతుడు అవుతున్నావు, పవిత్రుడు అవుతున్నావు అని. కాబట్టి భగవన్నామమే మనల్ని పవిత్రులను చేస్తుంది, ప్రత్యేకంగా పవిత్రత. కాబట్టి భగవన్నామ స్మరణ మనం ఎటువంటి అవస్థలో ఉన్నా మనం స్మరణ చేసుకోవచ్చు. ఇక మంత్రాలు వాటికి కొన్ని గౌరవ మర్యాదలు ఉంటాయి. కానీ అన్ని కాలాల్లో అన్ని వేళల్లో స్మరించుకోదగ్గ మంత్రం మహామృత్యుంజయ మంత్రం. అది అన్ని కాలాల్లో మనం అన్ని సమయాల్లో స్మరణ చేసుకోవచ్చు. ఇక గాయత్రి మంత్రము ఇత్యాది మంత్రాలకు వాటికి కొన్ని నియమాలు ఉంటాయి. అవి బాహ్యోచ్చారణ చేయరాదు, గురుముఖంగానే అది పొందాల్సి ఉంటుంది. అయితే మనం గాయత్రి మంత్రాన్ని గురువు ద్వారా పొంది మనం జపం చేస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతామో, అదే మనం ఓం శ్రీమాత్రే నమః అన్నటువంటి నామాన్ని స్మరణ చేసుకుంటే అదే ఫలితాన్ని పొందుతాం. ఈ మంత్రమైనా సరే అంతే. అదే విధంగా ముఖ్యంగా మనకు భగవత్ అనుగ్రహం విశేషంగా సులభతరంగా పొందాలి అనుకుంటే పంచాక్షరి మహామంత్రము ఓం నమః శివాయ, ఇది శివ మహాపురాణంలో చెప్పబడింది. దీనికి ఉపదేశంతో సంబంధం ఏం లేదు. సాక్షాత్తు మహాదేవుడే గురువుగా భావన చేసి మనం ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. అన్ని కాలాల్లో అన్ని వేళల్లో చేసుకోవచ్చు. అలనాడు సాక్షాత్తు పార్వతి అమ్మవారు మహాదేవుని భర్తగా పొందడం కోసం ఈ మంత్రోపాసన ద్వారా తను భర్తగా పొందగలిగింది అని చెప్పి మనకు శివపురాణం చెప్తూ ఉంది. ఇది సాక్షాత్తు నారద మునీంద్రుల ద్వారా ఉపదేశం పొందారు పార్వతి అమ్మవారు. ఎందుకంటే పార్వతి అమ్మవారు మహాదేవుణ్ణి భర్తగా పొందాలి అని చెప్పి తపస్సుకు బయలుదేరుతున్నప్పుడు చెప్పినటువంటి మంత్రం. ఎవరు అమ్మవారు? పార్వతి అమ్మవారు సాక్షాత్తు దాక్షాయిని అమ్మవారు. దాక్షాయిని వియోగం అనంతరం మహాదేవుడు ఆయన దీక్షలో ఉన్నాడు. పూర్ణ విరాగంతో ఆయన కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉంటే అటువంటి సందర్భంలో తారకాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు శివ తేజస్సుతో పుట్టినటువంటి బిడ్డతో తప్ప నాకు ఇంకెవరితో మృత్యు ఉండరాదు అని చెప్పి తను కోరుకోవడం జరిగింది. ఎందుకు అట్లా కోరుకున్నాడంటే మహాదేవుడు సాక్షాత్ ఆయన పూర్ణ విరాగంతో ఉన్నాడు కనుక తనకు వివాహం జరగదు, తన తేజస్సుతో బిడ్డ పుట్టే అవకాశం లేదు, తద్వారా నాకు మరణం ఉండదు అని తను వర గర్వంతో దేవతలను బాధించడం, మునులను పీడించడం ఇలా జరుగుతున్న క్రమంలో అప్పుడు దేవతలు ఏ విధంగా అయినా సరే మహాదేవునికి కళ్యాణం జరగాల్సిందే, మరలా దాక్షాయణి అమ్మవారు పార్వతి అమ్మవారిగా అవతరించి ఉన్నారు. అమ్మవారికి మహాదేవుని వివాహం జరగాలి అన్నటువంటి సందర్భంలో అమ్మవారు నిత్యం కూడా మహాదేవుని సేవించడం జరుగుతూ ఉంది. కానీ మహాదేవుని యొక్క చూపు అమ్మవారిపై పడడం లేదు, ఆయన పూర్ణ విరాగంతో ఉన్నారు ఆయన. అప్పుడు మహాదేవుని యొక్క చూపు అమ్మవారిపై పడాలి అంటే అప్పుడు మన్మథుడిని ప్రేరణ చేస్తారు. అప్పుడు తను 5 బాణాలు ప్రయోగం చేయమని చెప్తే ఆ సందర్భంలో మహాదేవుడు తన 3వ కన్ను తెరిచి మన్మథుడు బూడిదవ్వడం, ఈ కథ అంతా మనకు తెలిసి ఉంటుంది. ఆ తర్వాత సాక్షాత్ అమ్మవారు మూర్ఛిల్లి ఎలా అయినా సరే నేను మరలా మహాదేవుని భర్తగా పొందాలి అని అప్పుడు తపస్సుకు బయలుదేరుతున్నటువంటి క్రమంలో అప్పుడు నారద మునుల వారు వచ్చి, అమ్మ మహాదేవుని వశపరుచుకునేవి మన్మథుని యొక్క 5 బాణాలు కావు,
ఈ 5 బాణాలు మహాదేవుడిని వశపరుచుకోలేవు. సృష్టిలో ఏ అస్త్రాలు కూడా తనను వశపరుచుకోలేవు, జయించలేవు. కానీ మరో 5 బాణాలు ఉన్నాయి. ఆ 5 బాణాలతో మహాదేవుని మనం సులభంగా వశపరుచుకోవచ్చు. అవి ఏమిటి 5 బాణాలు, 5 అస్త్రాలు అంటే అప్పుడు నారదమునులు వారు చెప్పేది నమ శివాయ అనే ఈ 5 అక్షరాలు. ఇవి 5 బాణాలు. వీటికి మాత్రమే మహాదేవుడు వసుడవుతాడు సులభంగా అని ఈ 5 అక్షరాలతో కూడుకున్నటువంటి పంచాక్షర మహామంత్రాన్ని బోధన చేసినప్పుడు దాని ఉపదేశంగా పొంది అమ్మవారు నమశివాయ అన్నటువంటి పంచాక్షరితో తపస్సు చేసి సాక్షాత్ మహాదేవుని భర్తగా పొందారు అని చెప్పి మనకు శివపురాణం చెప్తూ ఉంది. సో నమశివాయ అనేటువంటి మహామంత్రము చాలా ఉత్కృష్టమైనటువంటిది. దీనికి ఎటువంటి నియమాలే ఉండవు. గురువు ద్వారా దీక్ష పొందాలని ఏం లేదు. సాక్షాత్ మహాదేవుడే గురువుగా భావం చేసి మనం ఈ మంత్ర సాధన చేస్తూ, దీనికి ఒక అవస్థ ఒక కాలం అని లేదు. సర్వదా సర్వకాలాల్లో మనం స్మరణ చేస్తూ శివ అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అదేవిధంగా ఇక మనం నాకు విష్ణువు ప్రీతికరమైన దైవం అన్నప్పుడు అష్టాక్షర మహామంత్రం, అది కూడా నారదుడు ధ్రువుడికి బోధించినటువంటి మంత్రం. సో ఇతర మంత్రాలు జోలికైతే మనం పోరాదు, ఎందుకంటే వాటి ఖచ్చితంగా గురువు ద్వారా మనం పొందాల్సినటువంటిది. అంటే ఉచ్చారణ వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. అలా ఒకవేళ మంత్రోచ్చారణ ద్వారా అంటే ఇప్పుడు ఉదాత్త అనుదాత్త స్వరాలతో ఉచ్చారణ చేయాలి కొన్ని మంత్రాలు. ఇప్పుడు కొన్ని శ్లోకాలు ఉన్నాయి అనుకోండి, వాటిని మన రాగయుక్తంగా మనం చేయొచ్చు. ఇప్పుడు నాకు ఒక శ్లోకం శివరంజనిలో నేను ఆలపించాలి అనిపిస్తే ఆలపించవచ్చు, కొందరు మోహన రాగంలో ఆలపించవచ్చు. కానీ వేదమంత్రం అట్లా కుదరదు. ఎందుకు అలా కుదరదు అంటే దాని వెనుక చాలా విజ్ఞానం దాగి ఉంది. ఎందుకంటే భగవంతుడు మంత్రాధీనం. మంత్రం అంటేనే ఒక శక్తివంతమైనటువంటి ఒక శబ్దం. మంత్రం అంటే ఒక శబ్దం. ఎటువంటి శబ్దం? శక్తివంతమైనటువంటి శబ్దం. అంటే భగవంతుణ్ణి కదిలించే శక్తి ఉన్నటువంటి శబ్దమే మంత్రం. కాబట్టి ఆ శక్తి ఆ శబ్దం ఉత్పన్నం అవ్వాలంటే దానికి ఉదాత్త అనుదాత్త స్వరాలతో ఆ మంత్రాన్ని మనం పఠించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా స్మరించినప్పుడే ఆ శబ్దం ఉత్పన్నం అవుతుంది. ఆ శబ్దం ఆ దేవతను ప్రతిస్పందింపజేస్తుంది. అందుకని దానికి ఖచ్చితంగా గురుపదేశం అనేది దానికి అవసరం. అయితే గురుపదేశం పొంది మనం అంత సాధన చేసి ఆ మంత్రాన్ని పఠిస్తే ఎంత ఫలితం వస్తుందో అంత సులభంగా ఓం నమ శివాయ అని నామంతో మనం పొందొచ్చు. కష్టతరం చేసుకోవద్దు, సులువుగా మనం చాలా ఉన్నాయి, దైవాన్ని పొందవచ్చు. ఇలా ఇంత లెక్క అని 54, 108 ఇలా ఉంటాయా స్వామి? ఉంటాయమ్మా. ఎందుకంటే ఒక నామాన్ని 108 సార్లు పఠించాలి అని అష్టోత్తరము అని ఉంది. అష్టోత్తరము అని ఎందుకు చెప్పబడింది అంటే 100 అని చెప్పవచ్చు, 1000 అని చెప్పవచ్చు. అష్టోత్తరము అనడానికి గల కారణం ఏంటంటే మనకు ఉండేటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే 27 × 4 108 అవుతుంది. అంటే ఎవరైనా సరే సృష్టిలో ఈ 27 నక్షత్రాల్లో ఏదో ఒక పాదంలో జన్మించి ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి నక్షత్ర దోషాలు పోవాలి, నక్షత్ర శాంతి జరగాలి, మాకు ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా నక్షత్ర దోష పూజ పరిహారాలతో పని లేకుండా ఏదో ఒక నామాన్ని భగవన్నామాన్ని 108 సార్లు మనం జపం చేసుకుంటే ఈ 27 నక్షత్రాలు 4 పాదాలు కూడా శాంతింపబడతాయి అని చెప్పే ఉద్దేశంతో ఋషి అలా ప్రవేశపెట్టారు. అందుకే 108 సంఖ్య. 108 సంఖ్య విశిష్టత అది. అందుకు అష్టోత్తరము, ప్రతి దేవతకు అష్టోత్తరం ఉంటుంది అన్నమాట. కాబట్టి అష్టోత్తరం అంటే 108 సార్లు మనం ఒక నామాన్ని స్మరించిన లేకపోతే 108 నామాలు మనం స్మరించుకున్నా మనకు 27 నక్షత్రాలు శాంతింపబడుతున్నాయి, దాని అర్థం అది. ఈ విధంగా మనకి సర్వకాలాల సర్వావస్థల యందు ఎప్పుడైనా సరే పఠించే మంత్రాలు ఇవి అష్టాక్షరి పంచాక్షరి. అమ్మవారిని స్మరించుకోవాలి, శ్రీమాత్రే నమః సరిపోతుంది. కానీ గాయత్రి మంత్రము ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం రింగ్ టోన్స్ గా పెట్టుకోవడం, అది మహాపాపం కూడా. నేను అదే అడగబోతున్నాను. మర్యాదలు కొన్ని చాలా వరకు చూస్తాం కదా, అంటే ఇష్టం ఇది అలా చేయకూడదండి. ఇష్టం అని దాన్ని అలా చేయకూడదు. దాని మర్యాద దాని గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. రింగ్ టోన్స్ లాగా అలా పెట్టుకోకూడదు. గాయత్రి మంత్రం ఒక్కటే నిషిద్ధమా? అన్ని మంత్రాలు ఏ మంత్రం అయినా అలా చేయకూడదు. రింగ్ టోన్స్ గా పెట్టుకోవడం అది మర్యాద పూర్వకం కాదు. దాన్ని అగౌరవపరచడం మాత్రమే అవుతుంది. దానికి కొన్ని మర్యాదలు ఉంటాయి. ఇప్పుడు అలాగే కొన్ని
శ్లోకంతో పాటు ఇప్పుడు గాయత్రి మంత్రంతో పాటుగా కొన్ని రికార్డర్స్ అని వచ్చాయండి. సాయంత్రం 6 గంటలు అయితే చాలు అది ఇలా ప్లగ్ లాగా ఇన్సర్ట్ చేసేసి 6 గంటలకి కరెక్ట్గా స్విచ్ వేస్తున్నారు. అది అలా వస్తూనే ఉంటుంది ఆ చాంటింగ్ అనమాట. ఓం అని అలా రావడం. ఇలా ఇళ్లల్లో పెట్టుకోవచ్చా, లేకపోతే షాప్స్ లో కానీ ఇలా బిజినెస్ ప్లేసెస్ లో కానీ అలా పెట్టొచ్చా అండి? అలా పెట్టకూడదమ్మా, హ్మ్. అసలు పెట్టకూడదు. హ్మ్. ఎందుకనంటే అది మనం ఉచ్చరించట్లేదు కదా. మనమే ఉచ్చరించాలి. అలా మన అంతేనా? రింగ్ టోన్స్ ఎట్లా పెడతారు మీరు? హ్మ్. దాన్ని సమర్థించే వాళ్ళు సమర్థించవచ్చు కానీ, హ్మ్. హ్మ్. కానీ ఒక సంప్రదాయబద్ధంగా మనం మాట్లాడుకోవాలంటే అలా చేయకూడదు. హ్మ్. రింగ్ టోన్స్గా పెట్టడం, లేకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని మంత్రాలు హ్మ్. మీరు చెప్పే విధంగా హ్మ్. ప్లగ్ పెడుతూ ఉంటే ఫోటోల్లో అవి మోగుతూ ఉంటాయి. వస్తున్నాయి. అలా అవును. మోగరాదు. అంటే అప్పటికప్పుడు అయ్యగారు ఎవరి దగ్గర ఉండకపోవడం, అందుబాటులో లేనప్పుడు ఇలా క్యాసెట్లు పెట్టి వీడియోస్ పెట్టుకుని అలా పూజలు చేసుకునే అలా వాళ్ళు చాలా మంది చేయకూడదు. ఉంటారు. హ్మ్. అలా చేయకూడదు. హ్మ్. మనకు దేనికైనా. మంత్రాలు రాని పక్షంలో ఒక నామాన్ని అనుకుని పూజ చేసుకోవచ్చు తప్ప, హ్మ్. మన మొబైల్ ఆన్ చేసి పురుష సూక్తం పెట్టి పూజ చేయడం అలా చేయకూడదు. ఏదైనా ప్రత్యక్షంగా మన నోటి వెంట ఉచ్చరిస్తేనే ఆ ఫలితం అంతే. ఉంటుందంటారు. చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి.